రాయడం కష్టసాధ్యమైన విషయం. కానీ ఆ అమృత నాదాలే, ఆ అమృత తాండవాలే, ఆ ఉన్మత్త ప్రకంపనలే హృదయం నుంచి భావమయ్యి, భావంలో ఉండేటువంటి అమితమైనటువంటి శక్తి అది కరములు అంటే చేతుల్లోకి ప్రవహించి అది ఈ మునివేళ్ల వరకు వచ్చి అక్కడి నుంచి అసూక వాటికంటే చేతితో మన ప్రమేయం లేకుండా రాస్తే అది పోయింది. ఎందుకని ఇది నీకు నచ్చిందనా? చదివావా? ఏమైనా అర్థమైందా? చెప్పు, అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? మళ్ళీ ఎందుకు ఇచ్చావు నాకు? నా భావం తెలుసుకుందామనా? సరే, ఇది చూడండి. నాలో మేళ తాళాల నృత్యం జరుగుతుంది. నా లోపల ఏంటంటే మేళ తాళాలతో నృత్యం జరుగుతుందంట. ఉన్మత్త తాండవం పడచూపుతుంది. లోపల ఎలా జరుగుతుందట? నా లోపల నేను ఒక దగ్గర ఎక్కడ ఉదాసీనంగా ఉన్నాను. అక్కడ ఏం జరుగుతుంది? మేళ తాళాల నృత్యం జరుగుతుంది లోపల. అంటే లోపల ఈ ఆనందం చాలా విస్తృతంగా, ఆ లోపల నుంచి ఆనందం ఏంటి విస్తృతంగా, అది చాలా అంటే చాలా ఉధృతంగా వచ్చే సహస్రారాన్ని తాగుతుంది. దాన్ని చాలా అందరికీ అర్థమయ్యే భాషలో నేను ఏమని చెప్పానంటే, నాలో మేళ తాళాల నృత్యం జరుగుతుంది, ఉన్మత్త తాండవం పడచూపుతుంది. ఆ మేళ తాళాలు అంటే ఆ లోపల నుంచి హృదయం పొంగి మన సహస్రారాన్ని తాకినప్పుడు ఒక ఉన్మత్తత లోపల నుంచి అది పడచూపుతుంది. లోనుండి నామగానం విజృంభిస్తుంది దిక్కులు పెక్కటిల్లేలా. లోపల నుంచి నాకు తెలియకుండానే ఏదో ఒక అకారణమైనటువంటి ఏదో ఒక నామం, ఏదో రకరకాల అక్షరాలతో కలుపుకున్నటువంటి ఒక నామం అది లోపల నుంచి దిక్కులు పెక్కటిల్లేలా అది లోపల నుంచి విజృంభిస్తుందట. అంతరంగం నుంచి గంధర్వులు ఎవరో రాగ ప్రభంజనం చేస్తున్నారు. ఎందుకంటే అది ఏంటో నాకు తెలియదు అసలు. ఆ లోపల నుంచి ఆ మేళ తాళాల నృత్యం జరుగుతుంది కదా, ఆ నృత్యం ఆ లోపల నుంచి చాలా ఉధృతంగా జరుగుతుంది. అది ఏంటో నాకు తెలియదు అసలు అని. అదే నన్ను ఉన్మత్తమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తుంటుంటే లోపల నుంచి ఎవరో ఒక నామగానం విజృంభిస్తుందట. లోపల నుంచి దిక్కులు పెక్కటిల్లేలా విజృంభిస్తుందట. అంతరంగం నుంచి ఆ నామగానాన్ని ఎవరు చేస్తున్నారంటే, అటువంటి నామాలు కానీ అటువంటి ఇది కానీ నేను ఇప్పుడు వచ్చి నేను వినలేదు. గంధర్వులు ఎవరో రాగ ప్రభంజనం చేస్తున్నారు. ఆ రాగాలు నేను ఇప్పుడు వరకు నేను ఎప్పుడు వినలేదు. ఎవరు అటువంటి రాగాలు ఎవరు అలాగ సంకీర్తన చేయలేదు. అటువంటి రాగాలను నేను విన్నాను ఆ రోజు. వాటిని యథాతథంగా పుస్తకంలో రాసుకున్నాను అనమాట. నేను వింటున్నాను ఎన్నడూ వినని వీణా మృదంగనాదములను. నేను వింటున్నాను ఏంటది? ఎన్నడూ వినని వీణా మృదంగనాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ నేను కూడా వింటున్నాను. ఏంటో ఆ రాగాలేంటో నాకు తెలియదు అసలు. నాకంత మ్యూజిక్ సెన్స్ లేదు, కానీ నా లోపల నుంచి అన్నీ ప్రకటితమవుతున్నాయి. శబ్దాంతరాల ఏంటి? శబ్దము తలకు అంతరాలు, శబ్దాంతరాల నిశ్శబ్ద గంభీరతలను ఏంటది? శబ్దాంతరాల నిశ్శబ్ద గంభీరతలను కర్ణము కందని మౌన వలయములతో హృదయ కోసం మహదానందమవుతుంది. ఇది చూడండి అసలు. శబ్దాంతరాల నిశ్శబ్ద గంభీరతలను, ఒక శబ్దము అంతరించిపోయింది. శబ్దాంతరాలు లోపల నుంచి నిశ్శబ్దమైనటువంటి ఒక పెద్ద గంభీరత, అంటే కర్ణాలకు అందనటువంటిది, అంటే చెవులకు అందనటువంటి మౌన వలయములతో. అది శబ్దాలు ఎంత ఉన్నాయంటే అది చెవులకు అందట్లేదు. అది ఎలా ఉన్నాయంటే ఆ మౌన వలయములతో కూడుకుని ఉన్నాయట ఆ శబ్దాలన్నీ. ఒక పెద్ద మౌన వలయంలో తిరుగుతున్నాయి ఆ శబ్దాలన్నీ. అవి ఎక్కడి నుంచి అంటే హృదయ కోశము నుండి మహదానందం అవుతుంది అవి వచ్చేసరికి ఆటోమేటిక్గా. అమృత శృతి, అమృతమైనటువంటి ఒక రాగం. అంటే ఒక శృతి అంటే ఒక లయబద్ధంగా ఉండేదాన్ని శృతి అంటారు. అమృత శృతి పారవశ్యము మూల స్థితిలో నది పరవళ్ళు తొక్కుతూనే సేతు అవుతుంది. చూడండి ఇక్కడ అది పారవశ్యం ఎలా ఉందటది? మూలస్థితి. మన మూలస్థితిలో అది నది పరవళ్ళు తొక్కుతూ అది సేతు అంటే సముద్రం అయిపోతుందంట. నది ఎలా ఉంటుంది? చాలా లిమిటెడ్గా ఉంటుంది. సముద్రం ఎలా ఉంటుంది? అన్లిమిటెడ్గా ఉంటుంది.
కదా. ఆ పారవశ్యం తలకు మూలస్థితి ఎలా ఉందంటే లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ అయిపోతుందంట. హృదయ పరివాహకమంతా సేధను అనుభవిస్తుంది. హృదయంలో ఉండేటువంటి పరివాహకం మనం హృదయం నుంచి మనస్సు అని ఎలా డివైడ్ అవుతూ ఉంటాయి కదా. ఆ హృదయం నుంచి ఏదేదైతే డివైడ్ అవుతుందో అంటే హృదయం నుంచి మనస్సు బయటికి పెళ్ళిపోకుండా సేధన అనుభవిస్తుంది. సంకీర్తన అమరత్వంలో జోగుతుంది. ఏదైతే లోపల నుంచి సంకీర్తన ఏదైతే వస్తుందో అదంతా ఎలా ఉందట, అది అమరత్వంలో అలా పడి ఉందట. శబ్ద బ్రహ్మ తన్వయత్వంలో కదిలిన తనమది. శబ్దం అనేటువంటి బ్రహ్మము ఏదైతే ఉన్నదో అది తన్మయత్వంతో అది ఏమైపోతుందట, కదిలిపోతుందంట. అది శబ్దం అనేటువంటి తన్మయత్వంతో కదులుతుందంట. అది మూలాధారం సహస్రారం చేరి అనంతమవుతుంది. అర్థమవుతుందా? ఏదైతే మూలమై ఉందో అది సహస్రమయ్యి అనంతమైపోతుంది. అది శబ్దం బద్దలై అనంతమవుతున్న తరుణం అది. ఈ రాగ ప్రభంజనం అనేటువంటి శబ్దం ఏదైతుందో అది శబ్దం అంతా బద్దలైపోయేటి అదేమవుతుంది, అనంతమైపోతుందట. శబ్దం అంతా అనంతమైపోతుందట. అది నిశ్శబ్దం తన గర్భంలో మరులుతున్న ప్రసన్నతది. నిశ్శబ్దం ఏమవుతుంది, తన లో గర్భంలోకి వెళ్ళిపోతుంది అదంతానే. అపౌరుష మౌనం అంటే ఎవరి దగ్గర అపౌరుషాలంటే ఒకరి మనుషుల ద్వారా కానీ ఇంకొకరి ద్వారా కానీ వచ్చినాయి కాదే. దానికి ఏదైనా అంటే అపౌరుషాలు, వేదాలను ఇప్పుడు కూడా అపౌరుషాలు అంటారు. అంటే వాటి తాలూకు ఇది ఎలా ఉంటుందంటే ఒకరి చేత ప్రస్తావించబడింది కాదు. అది ఒకరి చేత ప్రస్తావించబడింది కాదు. అది దానికి ఇది మొదలు అని చెప్పడానికి లేదు. ఏదైతే మొదలో అదే అది అంతే. దాని నుంచే అన్నీ వచ్చాయి తప్ప దేట్ల నుంచి అది రాలేదు. కాబట్టి ఆ మౌనము అపౌరుషం అన్నాడు దాన్ని. అపౌరుష మౌనం సహజమైపోతున్న స్థిరమైన శాంతి. అది అటువంటి మౌనం స్థిరమవుతుందంట అక్కడ. అది ప్యూర్ కాన్షియస్నెస్. మీరు మీ హృదయము అది సంపూర్ణంగా ఆవిష్కృతమైతే మీ హృదయంలోంచి ఆ పరిపూర్ణమైన శాంతి, ఆ వైభవము పొంగి పొర్లుతుంటే అది మీరు ఈ మానవికమైనటువంటి లక్షణాలన్నీ కోల్పోతే అక్కడ విజృంభణయ్యేటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో ఆ ఆనందము అది ఏకమై అమరమై అది మీ హృదయ నాళాల నుంచి అది పొంగు పొర్లుతూ ఉంటుంది. అది అమృతధారలతోటి పొంగు పొర్లుతూ ఉంటుంది. ఈ స్టేట్ని దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడమే చాలా కష్టమవుతుంది. అక్కడ ఆ స్టేట్ని అక్కడ మనం సాక్షిత్వంగా ఉండటం కూడా కుదరదు అసలు. అక్కడ వాడిన నామం అనే వర్డ్ కూడా ఆ స్టేట్కి సంబంధించింది. ఆ స్టేట్కి అంతే. అది ఎక్స్పెషల్ అక్కడ నామం అని వాడడానికి వచ్చిన రీజన్ ఏంటంటే అది ఏ నామో నాకు కూడా తెలియదు. అది రకరకాల పదాలతోటి అంటే కా, హీ, హా, హూ అవేవో ఉన్నాయనుకోండి. అది పదం అని మనం చెప్తామా? కానీ అటువంటివి కూడా అవి ఒక అసలు ఏంటంటే ఒక మహా మంత్రవేత్తలకు కూడా అందనటువంటి ఒక గొప్ప బీజాక్షరాలు అన్నమాట అవి. ఆ బీజాక్షరాలు మళ్ళీ వాటిని తడుముకుని వాటిని కలుపుకుని అవి ఒక రకమైనటువంటి శబ్దనాదాల కింద హృదయం నుంచి వెలువడ్డాయి. దాన్ని మళ్ళీ అది వెలువడి అది ఆనందంతో మళ్ళీ అవి మెర్జ్ అయ్యి మళ్ళీ ఆ అమృతావేశం అంతా కూడా కంప్లీట్గా న్యూట్రల్ అయిపోయిన స్టేట్ని అసలు రాయడం చాలా కష్టసాధ్యమైన విషయం. అర్థమైందా? ఎవరికి? నాకు. విశ్వకు రాయడం కష్టసాధ్యమైన విషయం. కానీ ఆ అమృత నాదాలే, ఆ అమృత తాండవాలే, ఆ ఉన్మత్త ప్రకంపనలే హృదయం నుంచి భావమయ్యి భావంలో ఉండేటువంటి అమితమైనటువంటి శక్తి అది కరములు అంటే చేతుల్లోకి ప్రవహించి అది ఈ మునివేళ్ల వరకు వచ్చి అక్కడి నుంచి అసూక వాటికంటే చేతితో మన ప్రమేయం లేకుండా రాస్తే అది పోయేది. నిజంగా అద్భుతం చూశాను నేను. అలా కొన్ని నిజంగా చాలా అద్భుతాలు చూశాను ఈ పుస్తకం రాసినప్పుడు నేను. అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది మనం ఏమనుకుంటామంటే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, మనం దేవుడి దాకా వచ్చి ఆగిపోయాం, మనం దైవత్వం వరకు పోలేదని. మనుషుల వరకు వచ్చి ఆగిపోయాం, మానవత్వం వరకు పోలేదని. మనం ఎంతో కొంత సంకోచం వరకు వచ్చామంతే. మనం అవగాహన వరకు పోలే మనం.
ఎందుకంటే మనందరికీ కూడా మనకి ఇదేమి నా ఒక్కడి సొత్తు కాదు, ఇది అందరి సొత్తుని. కానీ నీకు అది ఎందుకు ఎక్స్పీరియన్స్ అవటం లేదంటే నువ్వేదో పైకి ఏదో మామూలుగా ఈ దేవుడని లేకపోతే ఏదో నీ గురువని క్షేత్రమని అనేటువంటి జిజ్ఞాసతో ఏదో బతుకుతున్నట్టుగా భ్రమింపచేస్తున్నావు తప్ప వాస్తవంగా నిజాయితీగా అది నువ్వుగా నువ్వు జీవించట్లే. నువ్వు సహజంగా జీవిస్తే ప్రతి ఒక్కరి హృదయంలోని ఈ ప్రకంపన మొదలవుతుంది అంటున్నాను నేను. ఇది మనం జీవించడానికి సముఖంగా లేము, ప్రస్తావించడానికి లేకపోతే ఇంకొకరిని ఏదో మన మాటల ద్వారా చేతల ద్వారా మెప్పించడానికి ఏదో ఒక రకంగా మనం దేవుడనే ఆవరణలోనే ఏదో రకంగా బతుకుతున్నాం అనేటువంటి విషయంతో ఉన్నాం తప్ప దానికోసం జీవిందాం అనేటువంటి విషయం లేదు. ఒకవేళ నిజంగా మీ ఉద్దేశం నిజంగా మీ జీవన క్రమమే అయితే, మీ ఉద్దేశం నిజంగా మీ జీవన వైభవమే అయితే, మీ ఉద్దేశం నిజంగా కనుక మీ జీవన సౌందర్యమే అయితే ప్రతి భక్తుడు లేదా ప్రతి జిజ్ఞాసువు ప్రతి సంపన్నుడు హృదయం నుంచి ఇటువంటి అకారణమైనటువంటి రచనలు ఉద్భవిస్తాయంటున్నాను నేను. భాష యొక్క సౌందర్యం, భావం యొక్క దివ్యత్వం, అక్షరాలన్నీ ఒకదానితో ఒకటి కూడగలుపుకుని వాటిలంతట వాటిగానే పదాల కింద ఏర్పడి ఆ పదాల యొక్క ప్రయోగాలు ఒకవేళ ఉన్మత్తమైతే అది ఈ ఉన్మత్త తాండవం అంటున్నాను నేను. అది బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. అది నిజంగా మనం రాయాలంటే రాయలేము, ఇది నేను చెయ్యాలంటే చేయలేను నేను, ఇది నా వల్ల అయితే కాదు. ఎందుకంటే నా స్వభావానికి ఇటువంటి రచన పూర్తి విరుద్ధమైన అంశం. ఇది నా స్వభావం ఏంటి, ఏదో లిమిటెడ్గా కొంతమంది ఉంటారు వాళ్ళతో మాట్లాడేస్తాను, అయిపోయింది అంతే. నేను ఎప్పుడూ ఒక్కడిగా ఉండడానికి ఇష్టపడతాను అంతే, మిగతా దాంతో నాకేం పని లేదు. ఇది నా జీవనం, ఇది నా అంతరంగం, ఇది నా హృదయపు మాతృత్వం. ఇది నిజంగా చెప్పాలంటే ఇదంతా నా గరుకుతనం, అన్నీ సమిష్టి, ఒక పెద్ద విజృంభణ, ఒక అలౌకికమైనటువంటి తాండవం. నా అనుభవం అలాగే ఉంది. అతి తీవ్రమైన విస్ఫోటనంలో ఉంది అది. మీరు అనుకుంటున్నట్టు అసలు ఆ ప్రేమ అనేటువంటిది కూడా చాలా చిన్నగా ఉంది అక్కడ అంటున్నాను నేను. అది చాలా చిన్నగా ఉంది. అంతటి ఆవేశం నుంచి ఉదయించినవి ఇదంతా. థ్యాంక్ యూ విసుజీ. ఇంకొకటి చదువుకుందాం, ఇంకొకటి చదువుదాం. నీకేమైనా డౌట్ ఉందా? విసుజీ 64వ పేజీలో ఒకసారి దీన్ని వివరించండి విసుజీ. నువ్వు చదివా అది? చదవలేదు విసుజీ. అబ్బో, ఇది నా ఫేవరెట్. ఇది నిజంగా నా ఫేవరెట్ ఇది. ఇట్లా నేను నిజంగా దీన్ని ఒకసారి ఇక్కడే కూర్చుని ఉన్నప్పుడు రాధగారికి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. రీసెంట్లీ పద్మ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. ఆ రోజు మనందరూ కూర్చున్నాం, శ్రీదేవి మనందరూ కూర్చున్నప్పుడు బయట కూర్చున్నప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చాలా అద్భుతమైంది నిజంగా. నాకు చాలా ఇష్టం ఈ పోయం, చాలా ఇష్టం నాకు. అంటే ఇప్పుడు మన పిల్లలకి మనం 10 జతల బట్టలు కొన్నాం అనుకోండి, 10 మనం కొనవే, 10 మనం ఇష్టమే. కానీ ఒకటి చాలా మృదువుగా మెత్తగా చాలా హాయిగా ఉంటుంది. అది పిల్లడికి ఇష్టం ఉన్నా లేకపోయినా మనకిష్టం అవుతుంది. అది ఇదొక మంచి చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఇది నాకు చాలా ఇష్టం. ఇది కూర్చుని ఉన్నాను ఓ కఠినమైన రాత్రిలో కారు మేఘముల కరచాలనపు సంభోగంలో. ఒక దగ్గర కూర్చుని ఉన్నాడట, ఓ కఠినమైన రాత్రి. జనరల్గా రాత్రి చీకటిగా ఉందని అందరూ రాస్తారు, కానీ నేను రాత్రి కఠినంగా ఉందని రాస్తాను. నాకు నలుపు రంగు అంటే చాలా ఇష్టం నాకు.
ఎందుకు నలుపు అంటే చాలా ఇష్టం అంటే, తెలుపు రంగు ఎందుకు అంత ఇష్టం అంటే, తెలుపు మనం వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం తెలుపు రంగు మనం చూడగానే తెలుపు చాలా బాగుంటుంది ఎందుకో నాకు, మన బట్ట ఒకటి వేసుకోవడానికి చేయడానికి. నలుపు ఎందుకు అంత ఇష్టం అంటే, అసలు మనం అంతా చీకట్లోనే ఉన్నాం తెలుసా. మీరు కళ్ళు మూసుకుంటే మీ లోపలంతా చీకటిగా ఉంటుంది. అందుకు నాకు నలుపు అంటే ఇష్టం. అంటే నాకు బయట వెలుగంటే ఇష్టం, తెల్లగా ఉంటుంది కాబట్టి, లోపల చీకటన్నా ఇష్టమే. ఎందుకంటే నేను సమిష్టిని ప్రేమిస్తాను, గౌరవిస్తాను, ఆ సమిష్టి కోసమే జీవిస్తాను కాబట్టి. కూర్చుని ఉన్నాను ఓ కఠినమైన రాత్రిలో కారు మేఘముల కరచాలనపు సంభోగంలో. అంటే కారు మేఘాలంటే ఏంటి? మబ్బులు. కరచాలనపు సంభోగం, కరచాలనం అంటే ఏంటి? షేక్ హ్యాండ్. కరచాలనపు సంభోగంలో అంటే మీరు ఆ రెండు మబ్బులు వచ్చి ఎలాగంట ఒకదానికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నాయంట. శ్వేతవర్ణమైన నియంత. శ్వేతవర్ణం, శ్వేత అంటే ఏంటి? తెల్లగా ఉండేటువంటి, తెల్ల రంగులో ఉండేటువంటి నియంత పెళ్ళుమని శబ్దం చేసిందంట. కారు మేఘాలు ఒకదానికొకటి షేక్ హ్యాండ్ ఇచ్చుకోగానే అక్కడ ఏం రాస్తున్నారు చూడు, శ్వేతవర్ణమయమైన నియంత పెళ్ళుమని శబ్దం చేసింది. అంటే ఏంటి? ఒక మెరుపు పుట్టిందంట అక్కడ. ఏం పుట్టింది అక్కడ? పట్టుకో చెప్పు, ఏం పుట్టింది? మెరుపు పుట్టింది, పెద్ద మెరుపు పుట్టింది. అర్థమైందా? పెళ్ళుమని శబ్దం చేస్తుంది. అక్కడ ఏమైందట? ఒక మెరుపు పుట్టిందట. తన విస్తరణ చాటుకుంది అది. ఆ మెరుపు ఎలాగొచ్చిందట? విస్తరణ చాటుకుంది మేఘములకు ఆభరణమై. ఆ మెరుపు ఎలా ఉందట? ఇది మేఘాలకి ఒక ఆభరణంలో ఉందట ఆ మెరుపు. ఆ అనంత శ్వేతవర్ణపు ఛాయలో నా అహంకారపు నీడ గోచరమైంది. నేను అక్కడ కూర్చుని ఉన్నాను కదా, ఎప్పుడైతే ఆ ఫ్లాష్ వచ్చిందో ఆ ఫ్లాష్ నా మీద కూడా పడింది. అది మేఘాలకు ఆభరణం అయింది, దాంతోపాటు నా మీద కూడా పడింది. నా నీడ నాకే కనిపించిందంట అక్కడ. నా అహంకారం తాలూకు నీడ అది మళ్ళీ నాకు కనిపించిందంట. నేను చూస్తుండిపోయాను నీడకు నీడనై. నేను చూస్తుండిపోయాను ఎలాగది? నీడకు నీడనై. రెప్పల పడని తీక్షణతలో. అంటే అప్పుడు నేను ఎలా ఉన్నానంటే ఇలా ప్యూర్ బీయింగ్, రెప్పల పట్టంలా అలా ఉందంతే. ఆ ఉండటం అనేటువంటి స్పృహలో ఉన్నాను. రెప్పల పడని తీక్షణతలో సూదంటి చూపుల అనంత ప్రయాణంలో. ఎలా ఉన్నాయట? చూపు ఎలా ఉందట? సూటిగా ఉందంట చూపు. రెప్పలు పట్టం లేదు అసలు, అలా ఉన్నానంతే. బీ స్టిల్. చూపు ఎలా ఉంది? సూదిగా ఉందంట. అనంత ప్రయాణంలో చీకటి వెలుతురును ఇముడ్చుకుంటూ. ఆ లోపల చీకటి ఉంది కదా, ఆ చీకటి ఏం చేస్తుందంట? సూదంటి చూపుల అనంత ప్రయాణంలో చీకటి వెలుతురును చీల్చుకుంటూ కాదు, చీకటి వెలుతురును ఇముడ్చుకుంటుంది. ఆ చీకటి ఏం చేస్తుందంటే ఈ మొత్తం వెలుతురును అంతటిని ఇముడ్చుకుంటుందంట అక్కడ. స్థితిగతులను చీల్చుకుంటూ. అది ఎలా ఉందట? అది స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చీలిపోతున్నాయంట. దృశ్యమంతా దహనం అయిపోతుందంట. శబ్దమంతా చితిలో నిశ్శబ్దం అయిపోతుందంట. ప్రజ్ఞ ఉన్న చోటునే, అంటే ఉండటం అనేటువంటిది ఉన్న చోటునే ఉంటూ అనంతంలోకి చొరబడింది. అక్కడ నేను కేవల సాక్షిత్వమయ్యా అంటున్నాడు. అది చూడు అక్కడ ఎలా ఉంది? అది ప్రజ్ఞ అంటే ఉండటం, అంటే అస్తిత్వం ఏదైతే ఉందో అది ఉన్న చోటునే ఉంటూ అనంతంలోకి చొరబడింది. ఎలాగది? కేవల సాక్షిత్వమై. కేవల సాక్షిత్వంతో అది చొరబడిందట, అనంతంలోకి చొరబడిందట. ఇప్పుడే తెలుస్తుంది నీ మాయా ప్రతిభ యొక్క ఆకృతి అమరికల వైభవము. నువ్వు అలా ఉన్నప్పుడే నీకు తెలుస్తుంది ఏంటి? నీ మాయా ప్రతిభ యొక్క ఆకృతి అమరికల వైభవం. ఈ మాయ అనేటువంటిది ఏదైతే ఉందో, నీకంటే భిన్నమైనది ఏదైతే ఉందో, మాయ అంటే మీరు ఏమనుకుంటారంటే వేరే ఏదో సాంప్రదాయకమైన వివరణలు బుర్రలో పెట్టుకుంటారు. మాయ అంటే ఏంటంటే నీకంటే భిన్నంగా నువ్వు ఊహించుకుంటున్న ప్రతీదీ మాయే. నువ్వు ఊహించుకుంటున్న ప్రతిదాన్ని మాయ అనొచ్చు దాన్ని. అది ఎలా ఉందట? ఆకృతి అమరికల వైభవం అలా ఉందట. అది ఇప్పుడే తెలుస్తుంది ఛాయా భ్రాంతి బిగింపుల బంధనముల నైపుణ్యం. ఛాయ భ్రాంతి, ఛాయ అంటే నీడ యొక్క భ్రాంతి బిగింపుల బంధనాలు ఎలా ఉన్నాయట? అలా బిగించేసి ఉన్నాయట. ఆ నైపుణ్యం నాకు ఇప్పుడే తెలుస్తుంది. నాకు అసలు తెలుసుకునే తెలివి ఇప్పుడే వికసిస్తుంది, తన తెలివిని తాను అతిక్రమిస్తూ. ఆ తెలుసుకునే తెలివి ఏదైతే ఉందో ఆ తెలివి ఇప్పుడే వికసిస్తుంది. ఎలా వికసిస్తుంది? తన తెలివిని మళ్ళీ తానే అతిక్రమించేసినట్టుగా ఉంది. తలలేని తెలివి
తతంగమును ఎప్పుడూ అలుముకోదు. అది చూడు అసలు అది అంటే తల లేని ఈ తెలివి ఎప్పుడు కూడా ఏంటి తతంగాన్ని అలుముకోదు. తెలుసుకోవడమే తెలివి యొక్క చివరాంకం. తెలుసుకోవడమే కదా, తెలుసుకోవడమే తెలివి యొక్క చివరాంకం. తెలివి లేని తనమును తెలివి ఇప్పుడే అనుభవిస్తుంది. ఏంటది? తెలివి లేని తనమును తెలివి ఏంటి? ఇప్పుడే అనుభవిస్తుంది. అనంతమైన నీ కృపా తుషారపు జడి నన్ను తడిపివేస్తుంది. ఆ అనంతమైనటువంటి నీ కృప ఎలా ఉందటది? తుషారపు జడి. తుషారం అంటే ఏంటంటే ఇప్పుడు చాలా చిన్న 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 అంటే వర్షం స్టార్ట్ అవ్వడానికి చినుకులు పడతాయి కదా, చినుకులకు ముందే చిన్న తుంపర్లు పడుతుంటాయి, చాలా తుంపర్లు ధూళి రేణువులాగా ఉంటాయి. అటువంటి ధూళి రేణువుల తాలూకు తుంపర్లను ఏమంటారు? తుషారాలు అంటారు. తొలి చినుకులు అంటారు కదా, అవి చిన్న చిన్న చిన్నవి పడుతుంటాయి, తుషారం అనమాట. అనంతమైన నీ కృపా తుషారపు జడి నన్ను తడిపివేస్తుంది. నేను కాలేని నేనైన నా అనుభవం నన్ను ఆకృతి నుండి వికృతి ప్రళయాంతరముల ఆదిమూల స్థానమైన ఉనికిలోనికి జారవిడిచింది. చూడు, ఇందులో మీరు భాషాపరంగా ఎంత సౌందర్యం ఉంటుందంటే ఇందులోని చూడండి, మీరు ఒక్కసారి చదువుతాను చూడండి. ఇది అనంతమైన నీ కృపాతుషారపు జడి నన్ను తడిపివేస్తుంది. ఎలాగతే? నేను కాలేని నేనైన నా అనుభవము నన్ను ఆకృతి నుంచి వికృతి ప్రళయాంతరముల ఆదిమూల స్థానమైన ఉనికిలోనికి జారవిడిచింది. చూడు, వికృతి యొక్క ప్రళయం ఏదైతే ఉంటుందో ఆ ప్రళయాంతరములు దాంట్లో తాలూకు ఆదిమూల స్థానము ఏదైతే ఉందో ఆ ఉనికిలోనికి నన్ను తీసుకెళ్ళి అక్కడ జారవిడిచిందట. ఆ అనంతమైన నిర్మానుష్య సువిశాలత్వంలో ఏంటి? ఆ అనంతమైన నిర్మానుష్య సువిశాలత్వంలో కర్తలేని కర్తలేనటువంటి కరుణాసాగరంలో కైవల్య స్పృహ లేని తనములో, అసలు కైవల్యం అనేటువంటి స్పృహ లేదట అటువంటి తనములో సదా అనుభవపు ఏకత్వంలో, ఏంటది? సదా అనుభవపు పూర్ణ అనుభవం తాలూకు ఏకత్వంలో నన్ను నేను అసలు తలవను. ఎందుకంటే నీవైనదంతా నేనే కదా. అక్కడ నేను తలవడానికి అసలు ఏముంది? ఎంత ఉన్మత్తమో చూడండి ఇక్కడ. అక్కడ ఊరికే కుర్చీలో కూర్చుని ఉన్నాను కఠినమైన రాత్రిలో అనేటువంటి ఒక నార్మల్ స్టేట్ నుంచి ఎందుకంటే నీవైనదంతా నేనే కదా, నీవైనదంతా నేనే కదా, అక్కడ దాకా వచ్చిందంటే చాలా అద్భుతంగా ఉంది సార్. అయ్యో, అంటే నేను ఎందుకండి ఏం చెప్తానంటే, మీరు ఈ పుస్తకం మీకు అర్థమవుతుందా లేదా అనేటువంటి విషయం తీసి పక్కన పెడితే, నా సైడ్ నుంచి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ పుస్తకం మీరు దీన్ని ఏమి ఏకల దూరక మీరు ఎలా స్పర్శిస్తాయి అది మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. అదే అర్థం చేసుకుంటుంది, అదే సవరించుకుంటుంది. దాని ఉన్మత్తాన్ని మీ బుర్ర ఎందుకు వాడాలంటున్నాను నేను. మీ బుర్ర వాడారనుకోండి మీకు అర్థం కాదు. మీ బుర్ర వాడితే ఏది అర్థం కాదు మీకు. ఎందుకంటే ఇవన్నీ బుర్రలోంచి వచ్చినాయి కాదు కదా. ఇది ఏది కూడా బుర్రలోంచి వచ్చినాయి కాదు. బుర్రలోంచి వస్తే మీరు బుర్ర పెడితే అర్థమవుతుంది. ఈ వర్డ్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు? మైండ్లెస్ మైండ్ ఎక్కడి నుంచి వచ్చినవి? అక్కడి నుంచి వచ్చాయి. కాబట్టి అది చాలా దయ, చాలా పూర్ణ ప్రేమ అది దానికి. అందువల్ల మీరు దీన్ని అర్థం చేసుకోవాలంటే కాదు, మీరు ఊరికే యాదాలాపంగా అలా చదువుతున్నారు అనుకోండి. అలాగా మీరు ఊరికే ఏదో పేజీ తీసి అలా చదివారు అనుకోండి, అలా పేజీ తీసి చదివితే అది మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. అది మీతో ట్రావెల్ చేస్తుంది. ఈ బుక్ మిమ్మల్ని అలింగనపరుచుకుంటుంది, మిమ్మల్ని అది అర్థం చేసుకుంటుంది. మరి మీరు ప్రేమించక్కర్లా, ఇది ప్రేమిస్తుంది మిమ్మల్ని. దీనికి అందుకే నేను చెప్తున్నాను, దీనికి జీవం ఉంది అంటున్నాను నేను. అందుకే జీవం ఉంది, అది వదలదు, అది పట్టుకుంటుంది నిన్ను. అది పట్టుకుని నీ భాషను పక్కన పెట్టి దాని భాషతో నీతో సంభాషిస్తుంది. అది నీతో మమేకం అవుతుంది. అది నీకు ఉన్మత్తాన్ని రేకింతుంది, నీ జీవనాన్ని ప్రశ్నించది, నీ భక్తిలో ఉన్న డొల్లతనాన్ని, నీ బంధంలో ఉండేటువంటి ఆ వినమ్రత లేనితనాన్ని. అర్థమవుతుందా? అన్నిటినీ ప్రశ్నించదు ఇది. ప్రతి కోణంలోని ప్రశ్నించదు ఈ పుస్తకం. చాలా సమర్థవంతంగా ఉంటుంది ఇది. నెక్స్ట్ విసూజీ, నాకు దీని గురించి వివరించండి.
పద్మ నువ్వు కూడా చదువుతున్నావా? నువ్వు కూడా చదివావా? ఏంటిది? నా హృదయంలో నా హృదయం నుంచి ఎగసిపడే మహామౌన సముద్రమా. ఏంటి? నా హృదయం నుంచి ఎగసిపడే మహామౌన సముద్రమా. అంటే నా హృదయం నుంచి ఎగిసిపడుతుందంట. ఏంటది? ఒక పెద్ద మహామౌన సముద్రం ఒకటి ఎగిసిపడుతుందంట. నీ ఉనికిలో నా అహంకారము బేటలు బారినది. నీ ఉనికిలో ఏమైంది? అది నా అహంకారం ఏంటి? బేటలు బారింది. ఆధిపత్యపు కోట నిర్మానుష్యమైంది. ఆధిపత్యంతో ఉండేటువంటి ఆ కోట ఉంది కదా, అంటే నేను అన్న ఈగో ఏమైపోయింది? అది నిర్మానుష్యం అయిపోయింది. కాంక్షపు కేకలు, అంటే కాంక్షలు అంటే కోరికలతో నేను పెట్టే కేకలు నీ ప్రసన్న ఘోషలో అంతర్ధానం అయిపోయాయి. నేను కోరికలతో పెడుతున్నాను కదా కేకలు, అవన్నీ ఏంటది? అంతర్ధానం. అందులో ఆ నీ ప్రసన్న ఘోష ఏదైతే ఉందో ఆ ప్రసన్న ఘోషలో ఏమైపోయినాయి? అంతర్ధానం అయిపోయాయి. చూడండి, ఇది ఊహల ఉయ్యాలలు తెగిపడ్డాయి. నేనేదో ఊహించుకున్నాను, ఆ ఊహల ఉయ్యాలన్నీ ఏమైపోయినాయి? తెగిపడిపోయాయి. ఆశల వలలు వెలవెలబోయాయి. ఆశల వలలు ఏమైపోయాయి? వెలవెలబోయాయి. భయానికే భయం ఆవహించింది. ఏదైతే భయం ఉందో ఆ భయానికి ఏంటి? మళ్ళా భయం ఆవహించింది. నిరంతర రాకపోకలతో మూతపడిన నా మనోమందిరం, నిరంతర రాకపోకలతో, ఏంటది? నిరంతర మూతపడని నా మది మందిరము మూతపడింది. నిరంతరమైన రాకపోకలతో ఉంది కదా నా మనస్సు తాలూకు మందిరం. ఎలా ఉంది అది? రాకపోకలతో ఉంది. అది ఏమైనా మూతపడుతుంది ఎప్పుడైనా? కానీ అక్కడ మూతపడిపోయిందట అది. నా రోదన నీ జాడతో తన ఊడిన కోరలను చూసుకుని, అంటే నా రోదన అంటే నా ఏడుపు ఉంటుంది కదా, నా దుఃఖం నీ జాడతో తన ఊడిన కోరలను చూసుకుని గతి లేక అస్తమించింది. దుఃఖం ఎప్పుడైతే నువ్వు వచ్చావో నా దుఃఖం అక్కడ అస్తమించిపోయింది. అది ఊడిపోయిన కోరలు చూసుకుని గతి లేక అస్తమించింది. ఓ సత్యప్రసూనమా, నిత్య సుఖ సుగంధ మాలలతో నిష్క్రమించిన సనాతనమా. ఏంటది? ఓ సత్యప్రసూనమా, నిత్య సుగంధ మాలలతో నిష్క్రమించని సనాతనమా. నిష్క్రమించని సనాతనమా. ఒక్క నిమిషం, నాకు స్పెట్స్ పెట్టుకుంటాను. స్పెట్స్ ఇందాక నుంచి ఇబ్బంది పడుతున్నాను. ఎందుకు ఇబ్బంది పడుతున్నానో తెలియట్లేదు. కళ్ళద్దం పెట్టుకుంటే కనిపిస్తుంది బాగా. ఇప్పుడు చూడండి, చదువుకుందాం. ఇక్కడైతే నిత్య సుఖ సుగంధమాలలతో నిష్క్రమించని సనాతనమా. నిష్క్రమణ లేదు దానికి. ఆ సనాతనమా దయలేని మహాప్రళయమా. అర్థమవుతుందా? మీకు అందరికీ ఒక సత్యం చెప్పనా? మీరు అందరూ దయ ఉన్నాడు అనుకుంటున్నారా? దేవుడికి దయ లేదు తెలుసా? దేవుడికి జాలి, దయ, కనికరం అలాంటిది ఏమీ లేదు. అర్థమవుతుందా? అందుకే ఈ మనుషులందరూ ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకూలంగా దేవుణ్ణి సృష్టించుకుంటారు. అది వాస్తవం ఎలా ఉంది? చాలా కఠినంగా ఉంది. అంత కఠినం మీకు ఇష్టం లేదు. ఎందుకంటే మీ లైఫ్ ఎలా ఉందంటే చాలా రఫ్ ఉంది. కానీ మీరు లైఫ్ని ఎలాగది చాలా స్మూత్గా డీల్ చేద్దాం అనుకుంటున్నారు, స్మూత్గా హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నారు, స్మూత్గానే నిర్మించుకుందాం అనుకుంటున్నారు. కాబట్టి ఆ గరుకుతనం పైన ఏం చేస్తున్నారంటే పూత పోస్తున్నారు అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, దయలేని మహాప్రళయమా. అసలు దానికి దయ లేదు అసలు. నీ సత్య ప్రభంజన ప్రకాశంలో ప్రవేశించగానే నా ఎరుక పరిపూర్ణంగా కరిగిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి నా ఎరుక అంటే ఏంటి? నేను అని ఏదైతే అంటున్నామో దాన్ని ఎరుక అంటాం మనం. అర్థమవుతుందా? ఆ ఎరుకది. ఉండటాన్ని ఏమంటాం మనం? ఉనికి అంటాం. నేను అని ప్రస్తావించేదంతా కూడా ఏంటి? ఎరుక. ఇక్కడ ఏమైపోయింది? ఇక్కడ నా ఎరుక పరిపూర్ణంగా కరిగిపోయింది. నీ ప్రకాశ ప్రభావంతో నీ ప్రత్యక్ష స్థిమితంలో నేనన్న భావన లయమైపోతుంది. చూడండి అక్కడేంటి? నీ ప్రకాశ ప్రభావంతో నీ ప్రత్యక్ష స్థిమితములో నేనన్న భావన లయమైపోతుంది. దిక్కులు లేని మహామౌన భాండాగారంలో నా దిక్కు మొక్కలవుతుంది. దిక్కులు లేనటువంటి మహామౌన భాండాగారంలో ఏంటి? నా దిక్కు మొక్కలవుతుంది. నాకు నేను లేని ప్రస్తుతం విస్తరిస్తుంది. నాకు నేనే లేని ప్రస్తుతం ఏంటి? అక్కడ విస్తరిస్తుంది. ఇది నీవు
అని అనలేను, ఇది నీవు అని అనలేను, ఎందుకంటే అక్కడ నేను లేను. అది ఎందుకంటే ఇది నువ్వే అని నేను అనలేను, ఎందుకంటే అక్కడ నేను లేను కాబట్టి. అది ఎంత అద్భుతంగా ఉందో. దీని కంటిన్యూషన్ చెప్తాను చూడండి. దీనికి ఇంకొకటి ఉంది ఇక్కడ, దీని పక్కన ఇంకొకటి ఉంది. మీరు ఇది పుస్తకం ఎలాగో తెలుసా, ఇలా చదివేసి చేయడం కాదు. ఈ పుస్తకానికి మీరు కొంత సమయాన్ని కేటాయిస్తే దాని హృదయాన్ని మీకు ఇస్తుంది అది. దీనికేంటి, మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే దాని హృదయాన్ని మీకు ఇస్తుంది. మీరు మామూలుగా ఇలా చూస్తే మీకు ఇది అర్థం కాదు. మీరు ఎలా చూడాలంటే చూడండి, ఇక్కడ ఈ దీని కంటిన్యూషన్లో ఇంకో పోయం ఉంది, ఇంకొక వచనం ఉంది. వచనం చెప్తున్నాను. ఈరోజు నా మనస్సు ముసుగు తొడగనంటోంది. ఈరోజు నా మనస్సు ఏంటి, ముసుగు తొడగనంటోంది. ఏదో తెలియని మత్తుతో మస్తిష్కం ములిగి తేలుతుంది. ఏదో తెలియని మత్తుతోటేంటి, నా మస్తిష్కం ఏంటి, ములిగి తేలుతుంది. శబ్ద నిశ్శబ్దాలు ఆధిపత్యపు ఆటలాడి అలిసిపోయాయి. శబ్ద నిశ్శబ్దాలన్నీ అలాగేది ఆధిపత్యపు ఆటలాడి అలిసిపోయాయి. సూదంటి చూపులతో వెలుశూన్యం ఆహ్వానిస్తుంది. సూదంటి చూపులు తోటేంటి, ఆ వెలి శూన్యం ఎలాగది ఆహ్వానిస్తుంది. ఇంద్రియాలన్నీ మాసిన గుడ్డమల్లే మూల మూలుగుతున్నాయి. ఇంద్రియాలన్నీ ఎలాగట, మాసిపోయిన గుడ్డ ఎలాగైతే మూల మూలుగుతుందో అలా మూలుగుతుందట. నోటి నుంచి మాట రావడానికి నాలుక సర్వసంగ పరిత్యాగం చేసింది అనుకుంటాను. నా నోటి నుంచి మాటలు రావట్లేదు, ఎందుకంటే నా నాలుక ఏంటి, సర్వసంగ పరిత్యాగం చేసింది నా నాలుక. నా నోటి నుంచి మాటలు రావటం లేదు. ఉండి లేని తనమును అలవర్చుకుంటుంది అప్రయత్నంతో. నాలుక ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. ఆ ఉండి లేని తనాన్ని ఏంటది, అలవర్చుకుంటుంది అప్రయత్నంతో. మళ్ళీ ప్రయత్నంగా కాదు, అది అప్రయత్నంగా అలవర్చుకుంటుంది. నాలుక అంగుడితో సంభోగం ఏర్పరచుకుంది. నాలుక ఏమైందంటేనంటే పైన అంగుడితో టచ్ అయిపోయిందంటే వెళ్ళి. లో నుండి భావ సముద్రం తన ఆటుపోట్లను తరచూ విజృంభణ చుంబనాలని విసిరి మరలా తన భావ సముద్రంలోకి లయమవుతుందంట. అబ్బా, లో నుండి భావ సముద్రం తన ఆటుపోట్లు అంటే మనస్సు తలకు ఆటుపోట్లు ఉంటాయి కదా, సంకోచ వ్యాకోచాలను ఆటుపోట్లు అన్నారు. అవి తరచూ విజృంభణ చుంబనాలు అంటే విజృంభణ చుంబనం అంటే ముద్దులు, విజృంభిస్తున్నట్టు ముద్దులతో లోపల నుంచి విసిరి మరలా తన భావ సముద్రంలో లైవ్ అయిపోతుంది. బయటకు వస్తుందట, అబ్బా అని ఒక ముద్దు విసురుతుందట, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుందంట. అది నాలో నాకు తెలియని తెలివి నా తెలివిని తెంచుతుంది. నాలో నాకు తెలియని తెలివి నా తెలివిని తెంచుతుంది. నా అనుభవం మరుగవుతుంటే చచ్చి పీనుగులాగా చేతగాక తల ఉంచుకుంటే అహంకార ఆర్తనాదం వినుటకు ఎవరున్నారు? ఒకవేళ కనుక నువ్వు అలా పడిపోతే అసలు నిజంగా నీకు ఒకవేళ అహంకారం ఒకవేళ ఉంటే అహంకార నాదం వినడానికి అక్కడ ఎవరున్నారు? నా ఆస్తులు అలంకారము కేవల భావమే అని అరిగిన ఆ లిప్తకు నేనే సాక్షిని. ఈ అహంకారమైనటువంటి ఆస్తి ఉంది కదా, ఇదంతా కేవల భావమే అని అరిగిన ఆ లిప్తకు ఎవరో మళ్ళీ నేనే సాక్షిందని. అవునా? నమ్ముకున్న దైవం అప్పటికే నిష్క్రమించింది. నేను ఇప్పుడు దాకా ఎవరినైతే నమ్ముకున్నానో నమ్ముకున్న దైవం ఏంటి అప్పటికే నిష్క్రమించింది. బంధుగణం భూతగణాలు సైతం అనంత ప్రకాశంలో లయమైపోయాయి. బంధుగణాలు భూతగణాలు కూడా అప్పటికే అనంత ప్రకాశంలో లయమైపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నది నేను అనుటకు అసలు అవకాశమే లేదు. అసలు మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. ఎందుకనంటే నేను అనడం లేదు, ఏమనడానికి తెలివి లేదు అక్కడ. ఏమనడానికి కూడా తెలియలేదు అసలు. చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇవి. మీరు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ పుస్తకానికి దీని సమయం దీనికి ఇవ్వాలి. దీని సమయాన్ని దీనికి ఇచ్చి ఊరికే ఇలా కూర్చుని ఉన్నాను ఒక కఠినమైన రాత్రిలో కారు మేఘముల కరచాలనపు సంభోగంలో. మీరు అలాగా కొంచెం స్థిమితంగా చదువుకుంటూ వెళ్ళారనుకోండి, అంటే ఇప్పుడు మీకు ఈ పుస్తకం అనే కాదు, ఏ పుస్తకం తాలూకు హృదయం అయినా సరే మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు ముందు ఆ పుస్తకాన్ని ప్రేమించాలి. ఏంటి ఆ పుస్తకాన్ని ప్రేమించాలి. ముందు ఆ పుస్తకాన్ని ప్రేమించాలి. ఆ ప్రేమించినప్పుడు దానికి ఇవ్వాల్సిన కొంత సమయాన్ని ఇవ్వాలి. దానికి ఇవ్వాల్సిన సమయాన్ని దానికి కాస్త ఇవ్వాలి. మీరు ఎప్పుడైతే దాన్ని ప్రేమిస్తారో దానికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దానికి ఎప్పుడైతే ఇస్తారో, అర్థమవుతుందా, మీరు ఆ పుస్తకంతో కాస్త మమేకతను ఏర్పరచుకుంటారు. మీ ఫిజికల్ స్టేట్లో
మీరు మీ ఫ్రెండ్ తోటో లేకపోతే మీ రిలేటివ్స్ దగ్గర కొంత టైం స్పెండ్ చేస్తారు కదా, మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు కొంత టైం స్పెండ్ చేస్తారు కదా. అలా కొంత టైం స్పెండ్ చేస్తే మీరేంటో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళేంటో మీకు తెలుస్తుంది అని తెలుస్తుంటాయి కదా జనరల్గా కూడా. అలాగే ఈ పుస్తకంతో మీరు కొంత టైం స్పెండ్ చేస్తే అర్థమవుతుందా, ఇది ఏంటనేది మీకు తెలుస్తుంది. మీరు జస్ట్ అంటే మీరు మీ భక్తిని వాట్సాప్లకి, మీ భక్తిని ఫేస్బుక్లకి, మీ భక్తిని మీ వేదాంతాన్ని తర్కనకి, మీ భక్తిని మీ వేదాంతాన్ని గురువుని ప్రజెంటేషన్లో పెట్టేదానికి, ఒకవేళ మీ భక్తి కనుక ఎలాగుంటే కనుక ఈ పుస్తకం మీకు అర్థం కాదు. ఈ పుస్తకం మీకు అర్థం కాదు. మీ గురువు చాలా గొప్పవాడు అనే భావన మీకుంటే ఈ పుస్తకం మీకు అర్థం కాదు. మీ మతమో మీ కులమో చాలా గొప్పది అంటే మీకు ఈ పుస్తకం అర్థం కాదు మీకు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీ హృదయాన్ని కప్పిపెట్టేస్తాయి పూర్తిగా. మిమ్మల్నిగా బయటకు వ్యక్తం అవ్వనివ్వవి. నువ్వుగా వ్యక్తం అవ్వగలిగినటువంటి సౌందర్యం నీ దగ్గర ఉన్నప్పుడు ఈ పుస్తకం నిన్ను ఒక అనంతమైనటువంటి మహాశూన్యంలోకి విసిరేస్తుంది ఈ పుస్తకం. నేను ఒకవేళ నీ దగ్గర ఇందాక నేను చెప్పినటువంటి రుగ్మత కల్మషం నీకున్నా సరే, నువ్వు ఈ పుస్తకంతో సాంగత్యం ఏర్పరచుకుంటే అది నిన్ను ప్రశ్నిస్తుంది. అది నిన్ను సూటిగా ప్రశ్నించి, అయితే నువ్వే ఈ పుస్తకాన్ని ఇంకొకటి డొనేట్ చేసేస్తావు, లేదు కదా ఈ పుస్తకాన్ని హ్యాండ్ బుక్ కింద ఉంచేసుకుంటావు. ఈ రెండాట్లు ఏదో జరుగుతుంది. నిన్ను ఊరికే ఉంచదు. అర్థమవుతుందా? మొత్తం యావత్తు ఈ ప్రాపంచిక స్థితిగతుల స్థానంలో ఈ పుస్తకం నిలబడుతుంది, లేదు కదా. ఇదొక్కటే నిలబడుతుంది, లేదు కదా. మొత్తం యావత్తు ప్రపంచ స్థితిగతుల స్థానాన్ని నీ దగ్గర నుంచి ఈ పుస్తకం సైడ్ అయిపోతుంది. రెండాట్లు ఏదో ఒకటి చేస్తుంది ఖచ్చితంగా, 100%. అందుకే నేను అంటున్నాను, ఈ పుస్తకానికి నేను చెప్తున్నాను, దీనికి జీవం ఉంది. ఈ పుస్తకానికి దీనికి జీవం ఉందని చెప్తున్నాను. అందుకే అది చాలామంది పుస్తకం గురించి మాకు అర్థమవుతుందా లేకపోతే ఏంటి అని చాలామంది ఫోన్లు మెసేజ్లు అన్నీ పెట్టారు. ఇది అర్థం అవ్వకపోవడం అంటే ఏం లేదు. ఇది మీరు ఈ పుస్తకమే కాదు, అసలు దీని విషయం తీసి పక్కన పెట్టండి. మీరు మీ కంటికి కనిపించే దేన్నైనా సరే మీరు చూపు ద్వారాగా చూడడం వేరు, మీరు హృదయం ద్వారాగా చూడడం వేరు. మీరు హృదయం ద్వారాగా చూస్తే ఇదే కాదు, ఎందుకు ఒక చిన్న మట్టి ముద్ద కూడా మీరు హృదయం ద్వారాగా చూసినప్పుడు చాలా గొప్ప ప్రసన్నంగా ఉంటుంది. అది అర్థమవుతుందా? కాబట్టి మీకు ఏం సందేహం లేదు, ఇది మీకు అందరికీ బాగా అర్థమవుతుంది. మీరు ఈ పుస్తకం తల్లి అయ్యి, మీరు పసిబిడ్డయ్యి, అర్థమవుతుందా, హాయిగా ఈ లోపల పేజీల్లో నిద్రించండి. మీరంతా హాయిగా నిద్రించండి. సంతోషం. ఈ పుస్తకం గురించి ఒక కంప్లీట్గా అందరితోటి మాట్లాడతానని చెప్పి నిన్న చెప్పాను నేను. అందుకే ఒకసారి అంటే మామూలు రెగ్యులర్గా సత్సంగం అంటే మనది ఎప్పుడు ఇలాగ ఉండదు. ఒకసారి దీని గురించి ఒకసారి పంచుకోవాలనుకుంటున్నాను. కాబట్టి దీని గురించి మీ అందరితోటి చెప్పాను. కాబట్టి దీన్ని మీకు ఎవరికైనా ఈ పుస్తకం విషయంలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, ఏదన్నా ఇంకొకట ఇలా ఇవ్వమ్మా, ఇలా పేజ్ తీసేవి. అందరూ రెగ్యులర్గా పేజ్ నెంబరు చూడాలంటే అవ్వదు, మీరు సాంస్క్రిట్ నెంబర్లు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది 40 పేజీ అండి. అదే చదవనే. 4 రహస్య గదులలో వెరీ గుడ్. అది కాదండి, దాని ముందు మహోపకారం చేశావు, కృపామహిమను కురిపించి. అవును సరే ఇది చదువుకుందాం. మహోపకారం చేశావు, కృపామహిమను కురిపించి. ఇదేం అర్థం అవ్వడానికి ఏముంది. మృత్యు సమ్మెట పోటు నుంచి విడుదల చేశావు. మహోపకారం చేసావు నువ్వు, నీ కృపామహిమను కురిపించి. మృత్యు సమ్మెట పోటు నుంచి విడుదల చేశావు. అర్థమైందా? కారు మబ్బులు సృష్టిని కమ్మేసినట్లు వర్ణమయమైన మనస్సుని శుద్ధశూన్యం వరించి విస్తరించేసింది. ఆనందావిర్భావం అమ్మతనంతో నిండి ఉంటుంది. జ్వాల పాటల పారవస్యం స్వరమహిమకు అందకనే అందుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ఏం లేదు, ఇది సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. విస్తృతమైన వైభవం భువికి దివికి చెందకనే చెందుతుంది.
ఏంటి విస్తృతమైన వైభవం భువికి దివికి చెందకనే చెందుతుంది. స్వచ్ఛమైన స్వేచ్ఛకు అంతా వారసులే. స్వచ్ఛమైన స్వేచ్ఛకి ఏంటి అందరూ వారసులే. అయినా అమరపుర వాసమునకు బాధ్యులు ఎవరు? ఇప్పుడు స్వచ్ఛమైన స్వేచ్ఛకి అంటే అంతా వారసులే. అయినా సరే అమరపుర వాసమునకు బాధ్యులు ఎవరు? అమరపుర వాసనకి ఎవరు బాధ్యులు అవుతారు? భాగ్యమును కోరుకునేవారు ఎవరు? అసలు మీకు నిజంగా ఆనందం కావాలా? మీరు అందరూ కోరుకుంటున్నారు కదా, అలా జీవిస్తున్నారు అసలు? ఎందుకు చదవమన్నామమ్మా? తిడుతున్నారండి. భాగం అసలు దీన్ని కోరుకునేవాడు ఎవడు అసలు అని? మాటల బాటలన్నీ తడిసి ముద్దయిపోయాయి. ఏంటి అక్కడ? మాటల బాటలన్నీ తడిసి ముద్దయినాయి. భావపు భంగిమలన్నీ ఏకమైపోయాయి. అగాధం విలువైంది. లోపల అగాధం ఏంటది? అదేంటది? విలువైంది. విశ్వాసానికి వన్నె తెచ్చే సౌధం అది. బాబ్బా విశ్వాసానికి వన్నె తెచ్చే సౌధం అది. అంతరంగం అంతరించిపోవడం అంటే ఇదేనేమో. నిజంగా అంతరంగం అనేటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది పూర్తిగా అంతరించిపోవడం అంటే ఇదేనేమో. ఓ ప్రభో, ఏది మిగలలేదు తుదకు. ఏంటిది? ప్రభో, ఏది మిగలలేదు తుదకు. అనవసరంగా నిన్ను పణంగా పెట్టాను చౌకబారితనంతో. ఏంటి తిడుతున్నారండి? అనవసరంగా ఎంత చౌకబారితనం అంటేనే అది, ఎంత లేఖబుద్ధి అంటేనే అది. నిన్ను పణంగా పెట్టాను అనవసరంగా నేను. ఏంటి? సారం లేని చోట సంచరించి చితిపేర్చుకున్నాను. అసలు ఇక్కడ ఎలాంటి సారం లేదు, సారాంశం లేదు ఇక్కడ ఎక్కడ అడిగాను. కానీ ఇక్కడ తిరిగాను చూడు, ఇక్కడ తిరిగి నేను చితిపేర్చుకున్నాను అనవసరంగానే. చేతులారా నాశనం చేసుకున్నాను అంతానే. వాంఛల అంచుల వరకు పయనించాను. వాంఛలేంటి? కోరికల అంచుల దాకా పోయాను ఇక్కడ కూర్చుని. అయ్యో, జీవితం అంతా పాడైపోయిందే, జీవితం అంతా నాశనం అయిపోయిందే. అసలు ఏం మిగిలింది తుదకు? అసలు ఎక్కడ దాకా పోయాను? సారం లేని చోట సంచరించి, అంటే సారం లేకుండా ఉన్న చోట నడిచి ఏం చేసుకున్నాను నేను? చితి పేర్చుకున్నాను. అంటే బతికుండి నా కొరువు నేను పెట్టుకున్నాను అనవసరంగానే. ఇక్కడ ఏమీ సారం లేదు అసలు. నేను ప్రయాణించవలసింది, నా గురించి నేను స్మరించుకోవలసింది అదంతా ఎక్కడ ఉంది, ఎక్కడ ఏం లేదు. అనవసరంగా ఈ దేవుడి పేరుతో బయట తిరిగాను నేను అంతానే. అచ్చిచ్చిచ్చిచ్చి ఎంత పని చేశాను నేను అసలు అని. సారం లేని చోట సంచరించి ఏంటిది? చితి పేర్చుకున్నాను. వాంఛల అంచుల వరకు పయనించాను. అంటే కోరికల తాలూకు అదుపాజ్ఞల్లో పెట్టేశాను అందరినే. నా కోరికలకు బలి చేసేసాను అందరినే. వాంఛల అంచుల వరకు పోయాను నేను అక్కడ దాకా. నా కోరికలకు అంతు పంతు లేదు ఇంకా. 24 గంటలు నాకు తెల్లారు లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నేను ఆడిని కంట్రోల్ చేయ, ఈయన్ని కమాండ్ చేయ. నాకు ఇది కావాలా, నాకు ఇది కావాలా, ఇలాగే ఉన్నాను. వాంఛల అంచుల వరకు ప్రయాణించాను. ఏమీ మిగలలేదు చివరికి. జీవితం అంతా పోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది. అయిపోయింది చివరికి. ఇంక నేను చేయడానికంటే ఏమీ లేదు. అయ్యో, ఎంత పని చేశాను. ఏంటి? ఎంత పని చేశాను? వజ్రాన్ని చిల్లులు సంచులు వేసుకుని తిరిగానే. వజ్రాన్ని చిల్లులు సంచులు వేసుకుని తిరిగానే. అయ్యో, ఎంత పని జరిగిపోయిందిరా. ఇంత అమూల్యమైన వజ్రమే ఇది. దీన్ని చిల్లులు సంచులు వేసుకుని తిరిగానా అనవసరంగానే? ఊహించి దేవుణ్ణి కల్పించుకున్నానా? ఎవడో చెప్పిందని ఆధ్యాత్మిక మార్గాలని, తపస్సులని, ధ్యానాలని తిరిగానా? నా దగ్గర ఉన్నదాన్ని నేను చూసుకోలేదా? నన్ను నేను అలంకరించుకోలేదా? నా జీవన వైభవాన్ని నేను సమృద్ధిగా ఆస్వాదించలేదా? అయ్యో, సమయం అంతా అయిపోయింది బాబోయ్, అయిపోయింది, ఇంక సరిపోతున్నాను, అయిపోయింది. ఏంటది? వజ్రాన్ని ఈ చిల్లులు సంచులు వేసుకుని తిరిగానే వజ్రాన్ని నేను. అయ్యో, ఎంత పని జరిగింది, ఎంత పని చేశాను నేను. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషను. మీరందరూ చాలామంది నన్ను ఏమని అడిగారంటే, ఏమండి అసలు ఎలా రాశారండి పుస్తకాన్ని అని అంటున్నారు అందరూనే కదా. నాకేమంతే అసలు నాకేమనిపిస్తుంది తెలుసా? నువ్వెందుకు రాయకూడదు ఇలాగా? నువ్వెందుకు రాయకూడదు ఇలాగా? నువ్వెందుకు అలా జీవించకూడదు? అలాగా స్వచ్ఛందంగా నువ్వెందుకు జీవించకూడదు? ఎప్పుడు ఎవడో ఒకడి మీద ఆధారపడి బతుకుతున్నావు. స్వచ్ఛందంగా నీకు నువ్వుగా ఎందుకు జీవించకూడదు? అసలు ఈ ఆనందం నీ సొత్తు కదా. ఎవడో నడిచిన దారిలో నువ్వెందుకు నడవాలి? ఎవడో జీవనాన్ని నువ్వెందుకు ఆదర్శంగా తీసుకోవాలి? నీకంటే భిన్నమైన అంశాల పట్ల నువ్వెందుకు మోజుతోటి ఉండాలి? నువ్వు కూడా రాయొచ్చు.
నువ్వు కూడా ఆస్వాదించవచ్చు, నువ్వు కూడా ఈ ఆనందంలో కేరింతలు కొట్టచ్చు, నువ్వు కూడా ఏం సందేహం లేదు, అద్భుతంగా చేయొచ్చు నువ్వు కూడా. ఎలాగా? నీకు నువ్వుగా జీవిస్తే. ఎలాగప్పుడు? నీకు నువ్వుగా జీవిస్తే నువ్వు ఏదైనా చేయొచ్చు. నువ్వుగా జీవించలేనప్పుడు ఏం చేస్తావు? ఇంకా నీకు నువ్వుగా జీవించలేనప్పుడు ఏం చేస్తావు? మనుషుల దగ్గర రెండు అవలక్షణాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? అది కామం కాదు, క్రోధం కాదు, లోభం కాదు, ఏవి కాదు అసలు. రెండు అవలక్షణాలు ఉన్నాయి. ఒకటిది భయం, ఒకటిది ఏంటి? రెండోది ఆధిపత్యం. రెండోది ఏంటి? ఆధిపత్యం. మనిషి ఎక్కడ పతనం అవుతాడంటే భయపడి, ఆధిపత్యం అనేటువంటి పోరులో ఓడిపోయి భయపడి, లేదా ఆ ఆధిపత్యం అనేటువంటి మోజులో పడి మనిషి పతనం అయిపోతాడు. మనిషి పతనం అవుతాడు. నీకు ఏది కావాలో నువ్వు తీసుకునే స్వేచ్ఛ మనకు లేదంటున్నాను నేను. అది మీరు ఒక కోడిని చూడండి, ఈ నేల మీద ఎలా వదిలేయండి, మీరు ఏమి జల్లకండి, కానీ ఈ నల్లటి నేలలోనే ఏంటండి దానికి కావలసిన ఆహారాన్ని ముక్కుతో పొడుచుకుని తింటుందండి. దాని నేచర్ అది. ఏది కావాలో అది తీసుకోవడం అనేటువంటిది మన జీవ పరిణామ క్రమంలో ఉంది. ఏది కావాలో అది తీసుకోవడం అనేటువంటిది. కానీ మనకు కావాల్సింది మనం తీసుకోకుండా మనకు అవసరం లేని విషయాలన్నీ మనం తీసుకుని మనం ఇబ్బందులు పడతాం మనం. అందుకే అంటున్నారు, అయ్యో సమయం అంతా అయిపోయింది, ఏదో అనుకున్నాను, ఇదేదో పెద్ద మోక్షం అనుకున్నాను, ఆధ్యాత్మికత అనుకున్నాను, నేనే గొప్ప అనుకున్నాను, నేను సాధించేశాను అనుకున్నాను, నేను పొందేశాను అనుకున్నాను, నేను తినేశాను అనుకున్నాను, నేను అంతా చేసేసాను అనుకున్నాను, నాకు అంతా అర్థమైపోయింది అనుకున్నాను. ఏం మిగిలింది చివరికి? అయ్యయ్యో సమయం అంతా అయిపోయింది. ఈ పోటాపోటీ తత్వంలోనే సమయం అంతా గడిచిపోయింది. దేవుడి కోసం ఏదో మనం పద్యాలు శ్లోకాలు చదివామనుకున్నాం, అది కేవలం మానసిక తృప్తి కోసమే చదివాం తప్ప మనసును దాటి వెళ్ళడానికి చదువుకోలేదే. నువ్వు ఎప్పుడైనా మనసుని దాటి వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు మనసును చదవాలి. శ్లోకాలు చదివితే పని ఉంటుంది నీకు, దానివల్ల ఏం ప్రయోజనం ఏముంటుంది? నువ్వు మనసును దాటి వెళ్ళాలనుకున్నప్పుడు మనసును చదవాలి. నువ్వు మనసును చదవడం అనేసి మనస్సుని రంజింపచేసేవన్నీ చదివితే అర్థమవుతుందా? నీకెవరుంటారు? నీకెవరో ఉండరు చివరికి. మీకెవ్వరూ ఉండరు చివరికి. మీరేదో అనుకుంటారు, ఏ గురువులు, ఏ దేవుళ్ళు, ఏ దేవతలు ఎవ్వరూ మీ సహజ జీవనంలోకి అడుగు పెట్టేటువంటి దమ్ము కానీ, ధైర్యం కానీ, హక్కు కానీ, అధికారం కానీ వీళ్ళు ఎవ్వరికీ లేదు. అక్కడ నీ ఒక్కడికే చోటు ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఇది ఇరుకు మార్గం. ఇదేంటిది? నీ ఒక్కడికే చోటు ఉంది అక్కడ. అర్థమవుతుందా? దానికి నువ్వు ఎప్పటి వరకు దేన్నైతే నువ్వు దేన్నైతే వాస్తవాన్ని నమ్మేవో ఆ వాస్తవాన్ని అంతటినీ కూడా ఆ పరమసత్యం కోసం నువ్వు త్యాగం చేయగలిగినప్పుడే నువ్వు లోపలికి వెళ్తావు. నీ దగ్గర సూది మనంత ఏదైనా ఉన్నా సరే నువ్వు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అది బయటికి లాగేస్తుంది, నీకు లోపల ఉండనివ్వదు. అర్థమైందా? మీరు ఏదో ఒక రోజు బాధపడతారు, ఏదో ఒక రోజు దుఃఖపడతారు. అయ్యో వజ్రాన్ని చిల్లు సంచులు వేసుకుని తిరిగానే, ఈ వజ్రాన్ని చిల్లు సంచులు వేసుకుని తిరిగానే, ఎంత సమయం వృధా అయిపోయింది, అనవసరంగా తిరిగానే, నేను గురువులను తిరిగాను, దేవుళ్ళని తిరిగాను, సత్సంగాలను తిరిగాను, ఆధ్యాత్మిక ప్రయాణాలని చెప్పి ప్రయాణాలు చేశాను, ఇది ఏది నాకు ఉపయోగపడలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా నా మనస్సుని రంజింపచేసేటట్టుగానే ఉన్నాయి తప్ప నా మనస్సును నేను పరిపూర్ణంగా తెలుసుకుని అసలు మనసు లేని స్థితి అంటే ఏంటి అనే విషయం తెలుసుకోవడానికి నాకేం ఉపయోగపడలా. అసలు వాస్తవం తెలుసుకోవడానికి ఉపయోగపడలా, నా సహజత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడలా, నా పరాయితనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడింది తప్ప నా సహజత్వం, మనసు యొక్క సహజత్వం తెలుసుకోవడానికి ఇదేం ఉపయోగపడలా. మనసు కంప్లీట్గా నిర్మూలన అయిపోతే అసలు అక్కడ ఏముంది? అసలు నేననేదే లేదు కదా. ఆ నేను లేని నైజాన్ని నేను ఈ మనసు ద్వారా కానీ నేను పొందుతాను అనేటువంటి విశ్లేషణ నుంచి మనం బయటకు వచ్చేసాం మనం అంతా. అయ్యో ఏంటి ఎన్నాళ్ళు ఈ వజ్రాన్ని ఈ చిల్లు సంచులు వేసుకుని తిరిగానే, అయ్యో ఎంత పని జరిగింది. కనీసం ఇప్పటికైనా తెలిసింది వజ్రం ఒకటి ఉంది అని. అది ఎవరికే రాసినోడికి, మరి మీకు ఇది రాసినోడికి తెలిసింది, మరి మీకు అది తెలుసుకుని జీవించాలి. అది జీవించడమే ప్రధానం, జీవించడమే ప్రమాణం. ఈ బోధలు, ఈ మాటలు, ఈ సత్సంగాలు అర్థమవుతుందా? ఇవేమీ కాదు. మీ సహజ జీవనాన్ని మీరు సమృద్ధిగా జీవించగలిగినప్పుడు మీ అందరి యొక్క జీవనము, అందరి యొక్క జీవన వైభవం అంతా కూడా ఇలా ఉన్మత్త తాండవం అవుతుంది. అది ఉన్మత్త తాండవం అవుతుంది. మీరందరూ కూడా ఈ ఉన్మత్త తాండవ తుంపరలో అది నాతో సహా మీ మీద కూడా చిలకరింతనం ఇప్పుడు అర్థమవుతుందా? ఆ తుంపరల్ని మీరు ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను.